Hey guys, welcome back to the channel. సో ఇవాళ వెళ్ళి మనం ఎడుకో క్వశ్చన్ నెంబర్ 125 చూడబోతున్నాం. సో వాల్యూడ్ ప్యారెంటమ్ అనమాట. ఇది ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం, 3 వేస్లో సాల్వ్ చేసాం. ఇందులో మనం రికర్షన్ కవర్ చేయలేదు అనమాట. సో ఈ క్వశ్చన్ మనం ఇప్పుడు రికర్షన్లో సాల్వ్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనకి మెయిన్ కావాల్సింది ఏంటి రికర్షన్కి? బేసిక్గా ఇదంతా ఏంటి, ఒక స్ట్రింగ్ ఇచ్చాడు. సో స్ట్రింగ్ అనేది మనకి ప్యాలెండ్రోమా కాదా, అంతా యాడ్ చేసిన తర్వాత ప్యాలెండ్రోమాగా చూడాలి. ఏ మ్యాన్, ఏ ప్లాన్, ఏ కెనాల్, పనామా, ఇవన్నీ యాడ్ చేసేసి స్మాల్ లెటర్ కింద కనెక్ట్ చేసి యాడ్ చేసేసి చెక్ చేయాలి. సో అంటే లైక్ ఇది రివర్స్ చేసినా ట్రూ అవ్వాలన్నమాట. ఈ కామాలు, ఈ సెమీ కాలంలో ఇవి రిమూవ్ చేసేయాలి. అండ్ క్యాపిటల్స్ అయితే మనం స్మాల్ అంటే లైక్ ఎలానే తీసుకోవచ్చు. ఇది ఒక ఇక్కడ మొత్తం అన్ని క్యాపిటల్ కింద కనెక్ట్ చేయొచ్చు, లేదంటే క్యాపిటల్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి అట్లా స్మాల్ కింద కనెక్ట్ చేయొచ్చు, ఎలా అన్నా చేయొచ్చు. ఓకే, సో ఏంటంటే ప్యాలెండ్రోమా కదా చెక్ చేసి చెప్పాలి అంతే. సో ఇది ఆల్రెడీ మనం రాసాం. సో నేను ఇదైతే ఖచ్చితంగా వాడుకుంటాను అండ్ మిగతా రిమూవ్ చేసేస్తాను. ఓకే, సో ఇదైతే ఖచ్చితంగా వాడుకుంటా. ఇక్కడ మనం ఇంకా చాలా చేంజెస్ చేయాలి, బట్ ఫస్ట్ ఈ లైన్ చెప్పేస్తాను మీకు. ఈ లైన్ చాలా ఈజీ. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, మనకి ఫర్ క్యార్ ఇన్ ఎస్ అని ఉంది, అవునా కదా. సో ఫర్ క్యార్ ఇన్ ఎస్ అంటే ఒక ఫర్ లూప్ రాస్తాను ఇక్కడ. ఇవన్నీ పడించుకోవద్దు, ఒక నిమిషం ఆగండి, ఇవన్నీ పడించుకోవద్దు. జస్ట్ ఇది అబ్జర్వ్ చేయండి. ఫర్ అని కనిపించిందా, దాన్ని చదవండి ఫస్ట్. ఫర్ క్యార్ ఇన్ ఎస్ ఒక ఫర్ లూప్ ఎలా రాస్తాం, సేమ్ అలాగే ఇక్కడ రాసాం. ఏం రాసాం, ఎస్లో ఉన్న ప్రతి క్యారెక్టర్ మీద అటెడ్ అని రాసాం. ఓకే, ఇక్కడ చూడు, ఎస్ అంటే ఏంటి, ఇదంతా. ఇఫ్ క్యార్ డాట్ ఈజ్ ఆల్ఫా న్యూమరిక్ ఆఫ్ అన్నాం. ఇది ఒక ఫంక్షన్. ఎందుకు, దేనికి, అది ఒక క్యారెక్టర్గా చెక్ చేసుకోవడానికి ఇది ఒక ఫంక్షన్ అనమాట. ఓకే, ఒకవేళ ఇది ట్రూ అయిందనుకో, ఇది ట్రూ అయితే క్యార్ డాట్ లోవర్ ఆఫ్, ప్రతి క్యారెక్టర్ ఎందులో ఉంటుంది, క్యార్లో ఉంటుంది. సో దాన్ని ఏం చేస్తున్నాం, క్యార్ డాట్ లోవర్ ఆఫ్ అన్నా. ఏమవుతుంది అప్పుడు, ఒకవేళ క్యాపిటల్గా ఉంటే దాన్ని స్మాల్ లెటర్కి కనెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను హెల్ప్ చేస్తున్నా చూడు, ఇదంతా ఏం చేద్దాం అనుకుంటున్నారు, ప్రతి క్యారెక్టర్నే, ప్రతి సింగిల్ క్యారెక్టర్ని, ఓకే, ప్రతి ఒక్క సింగిల్ క్యారెక్టర్ని స్మాల్ లెటర్ని కనెక్ట్ చేసి ఒక లిస్ట్లో స్టోర్ చేసుకుంటాం. ఓకే, సో ఫస్ట్ ఏ మ్యాన్ ఉంది కదా, సో ఏ ఒకటి వచ్చింది, స్టోర్ అయింది. తర్వాత మ్యాన్లో ఎం వస్తుంది, చెక్ చేసుకుంటుంది. ఒకవేళ క్యాపిటల్ అయితే స్మాల్ కింద కనెక్ట్ అవుతుంది, మళ్ళీ అక్కడ సేవ్ అవుతుంది. తర్వాత ఏ వస్తుంది, వీటికే సెపరేట్ అనమాట. కామాలు సెమీ కాలంలో పోతాయి, ఎందుకంటే అది ఆల్ఫా నెంబర్ కాదనమాట. ఓకే, సో ఇక్కడ ఏమవుతుంది, ఒక లిస్ట్, అందులో ఏముంటున్నాయి, ప్రతిదీ ఎలిమెంట్స్ అయితే ఉంటున్నాయి. సింపుల్గా చేస్తున్నాం, బయటకు వచ్చేసి దాన్ని మొత్తం రౌండ్ చేసి జాయిన్ అన్నదంతా రౌండ్ చేసేసి ఏ స్పేస్ లేకుండా అన్నీ కలిపేమంటున్నా. ప్రతి సింగిల్ ఎలిమెంట్ కాస్త జాయిన్ అయిపోయి ఇలా సింగిల్ టెక్స్ట్ కింద అవుతుంది. ఓకే, ఈ ముక్క అర్థమైంది కదా. సో ఇదే లైన్ నేను మళ్ళీ నేను వాడుకుంటాను. ప్రస్తుతానికి దీన్ని ఇక్కడ రిమూవ్ చేస్తాను. మనం లాస్ట్ టైం ఏం చేస్తాం, లెఫ్ట్ కామా, ఓకే ఒక నిమిషం, లెఫ్ట్ ఈక్వల్ టు 0, రైట్ ఈక్వల్ టు నన్. ఇది గుర్తుంది కదా రికర్షన్లో ఎందుకు వెళ్ళేస్తాము. ఓకే, సో ఇదే చేసాం కదా. లోపలికి వచ్చి ఏం చేస్తాం, బై ద వే ఈ లెఫ్ట్ రైట్ అని తీసుకుంటున్నాం అంటే మనం ఇప్పుడు ఎలాగో మనం ఏం చేస్తున్నాం, దీన్ని కన్వర్ట్ చేసేస్తున్నాం. ఇలాగా వాడిచ్చిన టెక్స్ట్ని, ఆ ఎక్స్ట్రా ఎలిమెంట్స్ అన్ని రిమూవ్ చేసేసి స్మాల్ లెటర్స్తో ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఇలా యాడ్ చేసుకుంటున్నాం, అవునా. మనం ఇక్కడ ఏం చేయాలి, ఇంకా సింపుల్గా ఇది చెక్ చేయాలి. చెక్ చేసుకుంటే వెళ్ళాలి. ఎక్కడైనా మిస్ మ్యాచ్ అయింది అనుకో, ప్యాలెండ్రోమ్ కాదు, మ్యాచ్ అవుతా వెళ్ళిపోయింది దానికి. ఇలాగా మ్యాచ్ అవుతా మొత్తం అన్ని, అంటే లైక్ వెనకాల నుంచి ఒకటి, ఎదర్ నుంచి ఒకటి. ఓకే, లెఫ్ట్ రైట్, రైట్ నుంచి ఏమో తగ్గించుకుంటా ఇలా వెనక్కి వస్తుంటాం. ఇంకా ఇక్కడ ఏముంది, స్టార్టింగ్లో ఏముంది, ట్రూ అయింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక లైక్ రికర్స్ కావాలన్నమాట. అప్పుడు ఏంటి, లెఫ్ట్ +1 రైట్ -1 అంటాం. అప్పుడు ఏమవుతుంది, ఈ ఎమ్ ఈ చివరన్న ఎమ్ చెక్ అవుతుంది, ట్రూ. మళ్ళీ ఇంకొక రికర్షన్ కాల్, తర్వాత ఏముంది, ఇక్కడ ఏముంది, ట్రూ. అలా అన్ని చెక్ అవుతాయి ఏమైంది, ఎక్కడన్నా మిస్ మ్యాచ్ అయింది అనుకో రిటర్న్ ఫాల్స్ అంటాం, లేదంటే రిటర్న్ ట్రూ అనమాట. ఓకే, ఐ హోప్ నీకు నా లాజిక్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు లూప్లోకి వచ్చి ఏం చేయాలంటే సింపుల్గా మనం రైట్ సెట్ చేసుకోవాలి. కాబట్టి రైట్ ఈజ్ నన్ను, ఒకవేళ రైట్ నన్ను అయి ఉంటాయి కనుక ఏం చేయాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ఈక్వల్ టు లెన్ ఆఫ్ s -1, అంతేనా కాదు, ఇక్కడ ఇంకోటి కూడా చేయాలి. మనం ఫస్ట్ s అప్డేట్ చేసేద్దాం. ఎలా అంటే మనకి ఇచ్చిన స్ట్రింగ్ని ఇది ఇచ్చాడు కదా, సో క్యాపిటల్ లెటర్స్ స్మాల్ కింద కనెక్ట్ చేయాలి, స్పేస్లు రిమూవ్ చేయాలి, కామాలు రిమూవ్ చేసేయాలి, అండ్ ఈ సెమీకాలన్ కూడా రిమూవ్ చేసేయాలి. ఓకే, అన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఇంకా ఇలా వస్తుంది టెక్స్ట్. ఎస్ని మనం ఫస్ట్ ఇలా అప్డేట్ చేసేద్దాం. అప్డేట్ చేసి మనం పాయింటర్స్ టెక్నిక్ ఉంది కదా, సో దాన్ని యూస్ చేసుకుందాం. ఓకే, సింపుల్గా ఇందాక నేను మీకు చెప్పిందే ఇక్కడ కాపీ చేసుకుంటాను చెప్పాను కదా. సో న్యూ ఎస్ వాళ్ళు డైరెక్ట్గా ఎస్ అని తీసుకుంటున్నాం. ఇక్కడ ఏమవుతుంది, వాడిచ్చిన ఎస్నే మనం దీంతో అప్డేట్ చేసేస్తున్నాం. ఇక్కడ ఈ లైన్ వల్ల ఏమవుతుందో ఆల్రెడీ మీకు ఇప్పుడే చెప్పాను. ఓకే,
ఈ టెక్స్ట్ క్రియేట్ అవుతుంది. వాడు ఇచ్చిన ఆడిచ్చిన ఇన్పుట్ నుంచి ఇది క్రియేట్ అవుతుంది. దీన్ని మనం ఏం చేస్తున్నాం, అప్డేట్ చేసేస్తున్నాం, అంటే దీన్ని ఓవర్ రైట్ చేసేస్తున్నాం. సో ఈ టెక్స్ట్ వస్తుంది ఎస్లోకి. వచ్చిన తర్వాత ఏం చేయాలి, రైట్ని సెట్ చేసా, ln ఆఫ్ ఎస్ అని చెప్పి సెట్ చేసా. ఇఫ్ ఎస్ ఆఫ్ లెఫ్ట్ నాట్ ఈక్వల్ టు ఎస్ ఆఫ్ రైట్, ఏం చేయాలి, సింపుల్గా రిటర్న్ ఫాల్స్ రిటర్న్ చేసేస్తాం. దీనికంటే ముందు ఇంకోటి ఏం చేయొచ్చు, ఇఫ్ లెఫ్ట్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు రైట్ రిటర్న్ ట్రూ. ఓకే, లాస్ట్లో సో ఇదంతా అయిపోయిన తర్వాత ఏం చేయాలి, సింపుల్గా లాస్ట్లో రిటర్న్ సెల్ఫ్ డాట్ ఈజ్ పాలిండ్రోమ్ అని చెప్పేసి మనకి ఎస్ పాస్ చేయాలి, లెఫ్ట్ +1 రైట్ -1 చేయాలన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇలా కన్వర్ట్ చేసేసాం, ఆడిచిన టెక్స్ట్ని ఇలా కన్వర్ట్ చేసేసి ఎస్ని అప్డేట్ చేసేసాం. సో రైట్ క్యాలిక్యులేట్ చేస్తే -1 ఇలా అన్నాం. ఓకే, ఇప్పుడు ఏమైంది, ఒకవేళ లెఫ్ట్ రైట్ కన్నా ఎక్కువ ఉంటే రిటర్న్ ట్రూ అంటున్నాం, ఎందుకంటే అది క్రాస్ అయినా రెండు ఈక్వల్ అయిపోయినా పాలిండ్రోమ్ అని అర్థం. లేదు ఎక్కడైనా ఎర్రర్ వచ్చి ఉంటే మిస్ మ్యాచ్ అయ్యింటే కనుక డైరెక్ట్ ఇక్కడ ఈ ఫంక్షన్లో ఫాల్స్ రిటర్న్ అయిపోతుంది. ఈ రెండు జరిగినప్పుడు ఏం చేయాలి, మిగతా చెక్ చేస్తూ ఉండాలి, అవునా కదా. సో అప్పుడు ఇక్కడ మనం రిటర్న్ ఈజ్ పాలిండ్రోమ్ ఆఫ్ అని చెప్పి మళ్ళీ కాల్ చేసా. ఇప్పుడు ఏమవుతుంది, ఎస్ ఇదే పాస్ అవుతుంది, కాకపోతే ఇక్కడ లెఫ్ట్ +1 అవుతుంది, రైట్ -1 అవుతుంది. ఓకేనా, సో 0 కాస్త ఇక్కడ 1 అవుతుంది అండ్ రైట్ కాస్త కొంచెం ముందుకు వస్తుంది అనమాట. అప్పుడు ఏమవుతుంది, ఈ క్యారెక్టర్స్ చెక్ అవుతాయి, చెక్కింగ్ అయ్యి ట్రూ అయింది అనుకో, అంటే లైక్ నాట్ ఈక్వల్ టు కూడా ట్రిగర్ అవ్వలేదు, ఇది ట్రిగర్ అవ్వలేదు, అప్పుడు మళ్ళీ రిటర్న్ ఉంటుంది. అలా అన్ని చెక్ చేసుకుంటూ వెళ్తుంది. లాస్ట్కి అదే ఇదంతా దీని లెంత్ వచ్చేసి ఈవెన్గా ఉందనుకో, ఈవెన్గా ఉన్నా అడుగున్నా సరే ఇది ఈక్వల్ అయిపోవడం జరుగుతుంది, ఈక్వల్ కానీ అయితే లెఫ్ట్ అనేది పెరిగిపోవడం జరుగుతుంది అనమాట, రేర్గా జరుగుతుంది అది. సో ఆ టైంలో ఏంటంటే మనకి ట్రూ రిటర్న్ అవుతుంది. ఒకవేళ ఎక్కడన్నా ఇలా చెకింగ్ చేసుకుంటా లేదు, అప్పుడు ఫ్రంట్ నుంచి బ్యాక్ నుంచి ఏదన్నా ఒక క్యారెక్టర్ అక్కడ మిస్ మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు ఇక్కడ ఫాల్స్ రిటర్న్ అయిపోతుంది. లేదంటే రికర్సివ్ కాల్స్ జరుగుతూ ఉంటాయి లాస్ట్కి వెళ్ళే వరకు. ఓకేనా, సో ఇది రికర్సివ్ మెథడ్. ఒకసారి రన్ చేస్తున్నాను, ఐ హోప్ మీకు ఇది అర్థమైంది అనుకున్నా, చాలా చిన్న లాజిక్కే. ఇక్కడ చూడండి, మనకి ఇదైతే రన్ అయితే అయింది, సబ్మిట్ చేద్దాం. ఓకే, సో ఇదన్నమాట మనకు వచ్చిన అవుట్పుట్. ఐ హోప్ మీకు ఈ అప్రోచ్ క్లియర్ అవుతుంది అనుకుంటున్నాను. ఐ డౌట్ ఒకసారి ఈ వీడియో మీద రిఫర్ చేయండి, అయినా అర్థం అవుతుంది కిందకి కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. అండ్ వెళ్ళే ముందు యాక్చువల్ మర్చిపోకండి, సబ్స్క్రైబ్ మన ఛానల్కి. మళ్ళీ రేపు పెడితే ముందు ఉంటా. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్.